హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గుడ్ నైబర్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అపార్ట్మెంట్ చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు సడన్ గా అలారం మోగుతుంది. దాంతో హీరోయిన్ కి మెలకు వస్తుంది. హీరోయిన్ బెడ్ మీద తాను పెంచుకుంటున్న పిల్ల వస్తుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ 2 పిల్లల్ని పెంచుకుంటుంది. విండో డోర్ తీసి వాటి ద్వారా ఆ పిల్లల్ని బయటికి పంపించేస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ రూమ్ కి కింద ఇంకో రూమ్ ఉంటుంది అనమాట. అందులో స్పెన్సర్ అని ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే ఎప్పుడూ వీల్ చైర్ లో కూర్చొని ఉంటాడు. తన కాలు ప్రాబ్లం అనమాట. అంతేకాకుండా తనకి ఏంటంటే చేపలను పెంచుకునే అలవాటు ఉంటుంది. తన చేపలకి ఉదయాన్నే ఫుడ్ వేస్తూ ఉంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు ఉంటున్న అపార్ట్మెంట్ కి కింద విక్టర్ అనే ఒక అతను కొత్తగా అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకుని దిగడానికి వస్తాడనమాట. తాను తన సామాన్లు పైకి తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ తన ఉద్యోగానికి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టి అక్కడి నుంచి తన ఉద్యోగానికి బయలుదేరుతుంది. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా బయటికి స్పెన్సర్ వస్తాడు. తనకి హాయ్ చెప్తుంది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే ఈ సిటీలో ఎవడో సీరియల్ కిల్లర్ గాడు అతి దారుణంగా హత్యలు చేస్తున్నాడు, వాడిని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి లిఫ్ట్ లో విక్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి తనను తాను పరిచయం చేసుకుని కొత్తగా ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తుంది. హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో పనిచేస్తుంది అనమాట. అదే సమయానికి హీరోతో పాటు పనిచేసే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఉంటుందంటే మన రెస్టారెంట్ కి రొనాల్డో అని ఒక అతను వచ్చాడు. అతను చాలా అందంగా ఉన్నాడు. హీరో సాయంత్రం అతనితో నేను డేటింగ్ వెళ్తున్నాను చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటుంది. అదే సమయానికి హీరోయిన్ అక్కడ ఉన్న ఒక న్యూస్ పేపర్ లో సీరియల్ కిల్లర్ గాడు 3 అమ్మాయిల్ని అతి దారుణంగా చంపాడని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతుంది. అది చదివిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే పోలీసులు వాడిని పట్టుకోవట్లేదు, వాడేమో అందరిని చంపుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ రోజు సాయంత్రం తన డ్యూటీ అయిపోయిన తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ కి చెప్పి అక్కడ నుంచి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పుడు కూడా హీరోయిన్ కి ఎక్కడ సీరియల్ కిల్లర్ గాడు తన మీద అటాక్ చేస్తాడని చెప్పేసి భయంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే కింద అపార్ట్మెంట్ లో విక్టర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే సోఫా ఉంది కదండి, అది పైకి తీసుకెళ్ళాలి, మా అన్నయ్య వచ్చి హెల్ప్ చేస్తున్నాడని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ స్పెన్సర్ రూమ్ లోకి వెళ్ళి కొంతసేపు మందు కొట్టి ప్రశాంతంగా బయటకు వస్తుంది. కాకపోతే విక్టర్ మాత్రం వాళ్ళనే రాకపోవడంతో ఆ సోఫాని ఒక్కడే మోసుకుంటూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ విక్టర్ కి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత విక్టర్ ఏమంటాడంటే మీరు నాకు హెల్ప్ చేశారు కదా, ఒక రోజు మీరు మా ఇంటికి ఖచ్చితంగా భోజనానికి రావాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తో పాటు పనిచేసి ఒక అమ్మాయింది కదా, ఆ అమ్మాయి పని ముగించుకొని బయటకు వస్తున్నప్పుడు సడన్ గా ఎవడో ఒకడు వచ్చేసి ఆ అమ్మాయి మొహాన్ని మూసేసి పక్కకి తీసుకెళ్లిపోతాడు అనమాట. కట్ చేస్తే ఆ మరుసటి రోజు మన కథలో హీరోయిన్ యాజ్ ఇట్ ఈజ్ గా తన ఉద్యోగానికి బయలుదేరి వస్తుంది. అదే సమయానికి విక్టర్ కూడా బయలుదేరి వస్తాడు. అలా వీళ్ళిద్దరు వస్తున్నప్పుడు బయట స్పెన్సర్ ఉంటాడు అనమాట. వెంటనే విక్టర్ ఏమంటాడంటే ఈ రోజు సాయంత్రం మన ముగ్గురం కలిసి మా ఇంట్లో భోజనం చేద్దాం అని చెప్పి అనడంతో స్పెన్సర్ ఏమంటాడంటే ఫస్ట్ మీ ఇంట్లో కాదు మా ఇంట్లో చేస్తాను భోజనం, మీరిద్దరు మా ఇంటికి రావాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే నేను తొందరగా వస్తానని చెప్పేసి తన ఉద్యోగానికి తాను వెళ్ళిపోతుంది. అదే సమయంలో విక్టర్ కూడా సరే నేను కూడా వస్తానని చెప్పేసి తన డ్యూటీకి తాను వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ పెంచుకుంటున్న 2 పిల్లలు ఉన్నాయి కదా, ఆ 2 పిల్లలు స్పెన్సర్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్ లోని ఫిష్ ని చూస్తూ ఉంటాయి అనమాట. దాంతో స్పెన్సర్ కోపం వచ్చేసి వాటిని పక్క వెళ్ళిపోమని తోలుతాడనమాట. ఆ 2 పిల్లలు వెళ్లి పక్కింటి వాళ్ళ చెత్త డబ్బాలో కూర్చుంటాయి. ఆ ఇంటి ఓనర్ పేరు వాలరీ అనమాట. ఆవిడకి ఏంటంటే పిల్లలు అంటే చిరాకు. దాంతో వాటి మీద వేడివేడి నీళ్లు పోస్తుంది. ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ పక్క వచ్చేస్తాయి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తాను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ పోలీసులు ఉంటారనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ తో పాటు పనిచేసి ఆవిడ చనిపోయిందని చెప్పేసి అంటారు. దాంతో అందరూ కలిసి ఎంక్వైరీ చేస్తుంటారు. బేసికల్ గా ఆ అమ్మాయి ఎవరిని కలిసిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే తనకి ఎవరో ఒక అతను పరిచయవాడంట, తనతో డేట్ కి వెళ్తుందని చెప్పింది. అంతే నాకేం తెలియదని చెప్పి అంటంతో అతను పేరు గాని ఊరు గాని తెలుసు అని చెప్పేసి అంటంతో రొనాల్డో అని చెప్పేసి అంటుంది. కానీ అతను ఎలా ఉంటాడో నాకు తెలియదని చెప్పి అంటంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వదిలేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ సీరియల్ కిల్లర్ గాడు తనతో పాటు పనిచేసే అమ్మాయిని తీసుకెళ్లి చంపేశాడు. తనను కూడా అలా చేస్తాడని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి డైరెక్ట్ గా అపార్ట్మెంట్ ఓనర్ కి ఫోన్ చేసి విక్టర్ మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. విక్టర్ కి ఫోన్ చేసి నాకు కొంచెం తోడొస్తావా మా రెస్టారెంట్ నుంచి మా ఇంటి దాకా అని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి విక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత బయట ఇంత చలిగా ఉందని చెప్పేసి తనతో మాట్లాడుకుంటూ డైరెక్ట్ గా స్పెన్సర్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత స్పెన్సర్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ నీకేమైంది, కాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి అడిగితే నేను నా భార్య కారులో వెళ్తాను, అప్పుడు యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయాయి, కాకపోతే నా భార్య ప్రాణాలు కోల్పోయిందని చెప్పి అనడంతో విక్టర్ కూడా సారీ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత స్పెన్సర్, విక్టర్, హీరోయిన్ వీళ్ళు ముగ్గురు కలిసి చక్కగా మంతాగి భోంచేసి చేసి ఎవరి రూమ్ కు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు విక్టర్ ఏమంటాడంటే రేపు కూడా నేను మీ రెస్టారెంట్ కి వచ్చి మళ్ళీ నేను రూమ్ దాకా తీసుకొస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ రెస్టారెంట్ లో పనిచేసేటప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గురించి న్యూస్ పేపర్ లో ఆర్టికల్ చూస్తుంది అనమాట. ఆ సీరియల్ కిల్లర్ గాడు అమ్మాయిల
గొంతు కోసి అతి దారుణంగా చంపుతున్నాడని చెప్పేసి ఆ న్యూస్ పేపర్ లో రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి బాగా భయం వేస్తుంది. హ్యాస్టీస్ కి ఆ రోజు సాయంత్రం విక్టర్ వచ్చేసి హీరోయిన్ ని పికప్ చేసుకుని తీసుకెళ్లి తన రూమ్ దగ్గర వదిలిపెడతాడు. అలా వదిలేసిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు వచ్చిన ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ అని చూస్తుంది అనమాట, వాయిస్ మెసేజ్లు. అందులో తన పక్కింట్లో ఉండే వెలరీ ఏం చేస్తుందంటే నీ పిల్లల్ని నీ ఇంట్లోనే పెట్టుకో, ఎందుకంటే అవి పద్దాకలు మా ఇంటికి వస్తాయి, జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి బాగా కోపం వచ్చేస్తుంది. నోరు లేని జీవాలు అవి వస్తే ఏముందని చెప్పేసి హీరోయిన్ క్యాజువల్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా స్పెన్సర్ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ స్టెప్స్ దగ్గర పిల్లులు ఉంటే దానికి ఏమైంది, అయినా అక్కడ చెత్త డబ్బాలు ఎవడ పెట్టమన్నాడు, అక్కడికి పిల్లులు వెళ్తాయి కదని చెప్పేసి హీరోయిన్ ఆ వెలరీ గురించి స్పెన్సర్ కి చెప్తుంది. స్పెన్సర్ ఏమంటాడంటే ఆవిడ ఎప్పుడు అంతే కదా అని చెప్పేసి అంటాడు. అవును, నాకు విషయం చెప్పడం మర్చిపోయావు, ఆ సీరియల్ కిల్లర్ గాడు నువ్వు పనిచేసే రెస్టారెంట్ లో అమ్మాయిని కిడ్నాప్ చేశాడంట అని చెప్పి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని చెప్పి. నాకెలా తెలుసు ఏంటి, డైరెక్ట్ గా న్యూస్ పేపర్ లో నేసారు మీ రెస్టారెంట్ పేరు, అప్పుడు నాకు తెలిసిందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా అవును వాడు కూడా అతి దారుణంగా చంపుతాడంట, అది కూడా అమ్మాయిలు గొంతు కోసి చంపుతాడంట, వాడినేమో పోలీసులు పట్టుకోవట్లేదని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా స్పెన్సర్ ఏమంటాడంటే ఇదంతా పక్కన పెడితే నీకు ఆ విక్టర్ గాడికి ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పి అడుగుతాడు. అలాంటిది ఏం లేదు, జస్ట్ మీ ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పేసి హీరోయిన్ ఆ స్పెన్సర్ తో క్యాజువల్ గా మాట్లాడి అక్కడ నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు విక్టర్ ఏం చేస్తాడంటే స్పెన్సర్ దగ్గరకు వచ్చి మా ఇంట్లో క్రిస్మస్ పార్టీ జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలని చెప్పడంతో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటాడు. దాంతో సర్లే అని చెప్పేసి విక్టర్ హీరోయిన్ ని పార్టీ పిలుస్తాడు. దాంతో హీరోయిన్ కూడా పార్టీకి వస్తుంది. అదే పార్టీకి విక్టర్ వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు విక్టర్ వాళ్ళ అన్నయ్యతో ఏం చెప్తాడంటే నాకు హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి తనకి అబద్ధం చెప్తాడు. దాంతో వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతాడు. మరోవైపు మన విక్టర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి సెపరేట్ గా ఒక రూమ్ లో తీసుకెళ్లి చైనా నుంచి తీసుకొచ్చిన ఒక పిల్లిని చూపిస్తాడు. బేసికల్ గా విక్టర్ ఏంటంటే ఇంతకు ముందు చైనాలో పనిచేసాడు అనమాట. అక్కడి నుంచి ఒక పిల్లిని తీసుకొస్తాడు, ఎందుకంటే హీరోయిన్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి. దాంతో హీరోయిన్ బాగా ఎగ్జైట్ అయిపోయి ఆ పిల్లితో కొంచెంసేపు ఆడుకొని అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. మరోవైపు స్పెన్సర్ ఉన్నాడు కదా, తానేంటంటే పార్టీకి వెళ్లకుండా కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఏది ఏమైందేమో గానీ సడన్ గా పైకి లేచి ఎమర్జెన్సీ స్టెప్ ద్వారాగా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఒక బార్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనోడికి కాలు బాగానే ఉన్నాయి. అలా కొంతసేపు పబ్ లో బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ అదే ఎమర్జెన్సీ స్టెప్ ద్వారా పైకి ఎక్కుతూ ఉంటుంటే సడన్ గా విక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే రూమ్ లో నుంచి స్పెన్సర్ ని చూస్తాడు. చూసిన వెంటనే మరుసటి రోజు డైరెక్ట్ గా విక్టర్ గా చెప్తాడు, ఆ స్పెన్సర్ ఉన్నాడు కదా మనోడు కాలు బాగాలేదన్నావు కదా, అయినా ఎలాగ ఎమర్జెన్సీ స్టెప్ నుంచి దిగుతున్నాడు ఎక్కుతున్నాడు చూడలేదని చెప్పి అంటంతో ఆ విక్టర్ నమ్మడు అనమాట. నువ్వేదో తాగిన మైకంలో చూసుంటావు కానీ నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అంటాడు. మరోవైపు వెలరీ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ పిల్లలు పద్దాకలు వాళ్ళ ఇంటి ముందుకు వస్తున్నాయి కదా, దాంతో ఆ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి అందులో విషయం కలిపి పెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ పిల్లలు కనిపించలేదని చెప్పేసి అపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుంది. అలా వెతికే ప్రాసెస్ లో ఎగ్జాక్ట్లీ వెలరీ వాళ్ళ ఇంటి కింద ఏంటంటే 2 పిల్లలు చనిపోయి ఉంటాయి. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ వెలరీ కూడా బయటకు వచ్చి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ 2 పిల్లలు చనిపోవడానికి వెలరీ కారణం అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఆ 2 పిల్లల్ని ఆ వెలరీ రూమ్ కింద పూడ్చిపెడదాం అని చెప్పేసి అక్కడే పూడ్చిపెడుతుంది. కాకపోతే తన పిల్లలు లేకుండా హీరోయిన్ కి నిద్రే పట్టదనమాట. దాంతో హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఎలాగైనా సరే వెలరీని చంపేయాలని చెప్పేసి షాప్ కి వెళ్ళి ఒక బ్లేడ్ కొనుక్కొస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆ సీరియల్ కిల్లర్ గాడే ఆ వెలరీని మానభంగం చేసి చంపేవతలు పడేశారని చెప్పి క్రియేట్ చేయారని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్లి విక్టర్ తో రొమాన్స్ చేస్తుంది. ఎందుకంటే తన వీర్యం తీసుకొచ్చి చనిపోయిన తర్వాత వెలరీ మీద వేయటానికి అనమాట. ప్రాపర్ గా విక్టర్ తో రొమాన్స్ చేసి తన వీర్యాన్ని కలెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాసిడీస్ గా తను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తుంది. కాకపోతే కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మధ్యాహ్నం వస్తుంది. కానీ ఈ విషయం తెలియక విక్టర్ ఏం చేస్తారంటే హీరోయిన్ ని పికప్ చేసుకొని తీసుకొద్దాం అని చెప్పేసి రెస్టారెంట్ కి వెళ్తాడు. కానీ ఆవిడ మధ్యాహ్నం వెళ్ళిపోయిందండి, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అనడంతో విక్టర్ కూడా సరే అని చెప్పేసి అపార్ట్మెంట్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ రూమ్ కి వచ్చి తలుపు కొడతాడు. కాకపోతే హీరోయిన్ తలుపు తీయదు. పాపంలో ఒంట్లో బాగా పడుకుందని చెప్పేసి విక్టర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన కథలో హీరోయిన్ సాయంత్రం అయిన తర్వాత ఏం చేస్తుందంటే రూమ్ డోర్లు మొత్తం లాక్ చేసుకొని వెనకాల ఉన్న ఎమర్జెన్సీ స్టెప్ ద్వారా దిగి డైరెక్ట్ గా అక్కడి నుంచి వెలరీ రూమ్ కి వెళ్ళిపోయి బ్లేడ్ తో తన గొంతు కోసోదలు పడేస్తుంది. ఇంకా ముఖ్యంగా తనని మానభంగం చేసినట్టు విక్టర్ వీర్యాన్ని తన మీద చల్లుతుంది. ఇంకా ముఖ్యంగా అసలు ఈ హత్యలు ఎలా చేస్తారా బాబు అని చెప్పేసి తను బాగా ఇరిటేట్ అయిపోయి అక్కడి నుంచి మెల్లగా ఎమర్జెన్సీ స్టెప్స్ నుంచి దిగుతూ ఉంటుంది. మరోవైపు ఈ స్పెన్సర్ ఏంటంటే బాగా బోర్ కొడుతుంది, కూర్చొని నడు నొప్పుడుతుంది అని చెప్పేసి తాను కూడా ఎమర్జెన్సీ స్టెప్ దిగుతాడనమాట. కట్ చేస్తే స్పెన్సర్ కి ఎదురుగా హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదురుగా స్పెన్సర్ ఉంటాడనమాట. ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. కాకపోతే హీరోయిన్ స్పెన్సర్ తో ఏమంటుందంటే పైకెక్కాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎత్తవా అని చెప్పి అంటంతో వెంటనే స్పెన్సర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి హెల్ప్ చేసి పైకి ఎక్కేస్తాడు. దాంతో హీరోయిన్ వెళ్తూ ఉంటుంది అనమాట. కాకపోతే తన చేతిలో ఉన్న బ్లేడు ఆ తర్వాత దానికి బ్లడ్ అదన్నీ నోట్ చేస్తాడు స్పెన్సర్. అదే సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి మెల్లగా విక్టర్ బయటకు వచ్చి చూస్తే అక్కడ స్పెన్సర్
ఉంటాడు. కానీ హీరోయిన్ ఆల్రెడీ ఎక్కేసి వెళ్ళిపోయింది అనమాట. బయట నుంచో ఉన్న స్పెన్సర్ ను చూసి విక్టర్ షాక్ అయిపోతాడు. నా ఫ్రెండ్ గడి చెప్పింది నిజమే, నేనే నమ్మలేదని చెప్పేసి విక్టర్ ఆశ్చర్యపోతాడు. విక్టర్ చూసిన స్పెన్సర్ కూడా ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా రెస్టారెంట్ కి బయలుదేరుతుంది. అదే సమయంలో విక్టర్ వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంది, ఆరోగ్యం అంతా ఓకేనని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా అక్కడికి స్పెన్సర్ వస్తాడు. కానీ స్పెన్సర్ తో పాటు అపార్ట్మెంట్ ఓనర్ కొంతమంది పోలీసులు వస్తారనమాట. ఏమైందని చెప్పేసి అంటున్నప్పుడు మన అపార్ట్మెంట్ లో వెల్రైన్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ్ని ఎవరో అతి దారుణంగా చంపేశారు, నాకు తెలిసి సీరియల్ కిల్లర్ అని చెప్పి అంటున్నప్పుడు విక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం ఏమి తెలియనట్టు అలా నటిస్తుంటుంది అనమాట. అది విన్న తర్వాత స్పెన్సర్ కి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ అమ్మాయిని చంపేసిందని చెప్పేసి తాను ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత పోలీసులందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ స్పెన్సర్ ని ఎంక్వైరీ చేస్తారు. ఆ వెలరీ గురించి నీకేం తెలుసు అని చెప్పేసి అంటారు. ఏమోనండి, మా అపార్ట్మెంట్ లో ఉంటుంది, తను ఇప్పుడు ఎవరితో మాట్లాడదని చెప్పేసి ప్రాపర్ గా అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్తాడు. పైన విక్టర్ హీరోయిన్ నీ ఫ్రెండ్స్ అంట కదా అని చెప్పి అంటంతో ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు తప్ప ఫ్రెండ్స్ కాదని చెప్పేసి అంటారు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ ఎంక్వైరీ చేద్దామని వస్తారు. కాకపోతే హీరోయిన్ డ్యూటీకి వెళ్ళిపోతుంది. సర్లే విక్టర్ గాడు ఉన్నాడని చెప్పేసి విక్టర్ ని ఎంక్వైరీ చేస్తారు. విక్టర్ ఏంటంటే మొదట ఏం మాట్లాడకుండా కొంచెం సైలెంట్ గా ఉంటాడు. కానీ చివరికి వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడుగుతుంటే సార్ హీరోయిన్ కి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొన్ని రోజులు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మేమిద్దరం మంచి క్లోజ్, ఇంకా ముఖ్యంగా చనిపోయింది వెల్లరీ ఉంది కదా, ఆవిడకి హీరోయిన్ కి బాగా గొడవలు అయ్యాయి పిల్లల దగ్గర అని చెప్పి అంటంతో పోలీసులు ప్రాపర్ గా ఓకే మనకు మంచి క్లూ దొరికిందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంతా క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఆ హత్య జరగడానికి ఎవరు కారకులు అని చెప్పి అడుగుతారు. హీరోయిన్ ఏమో నాకు తెలియదు అంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే ఆ చనిపోయిన వెల్లరీకి నీకు పిల్లల దగ్గర గొడవ అయిందంట కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసిందని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో స్పెన్సర్ ఫోన్ చేస్తారు అనమాట రెస్టారెంట్ కి. ఒక్క నిమిషం అని చెప్పేసి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన తర్వాత పోలీసులు నన్ను ఎంక్వైరీ చేశారు, నిన్ను కూడా ఎంక్వైరీ చేస్తారు, మన ముగ్గురికి ఎటువంటి సంబంధం లేదని చెప్పు, నువ్వు మాత్రం ఏమి ఒప్పుకోమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఎవరు ఫోన్ చేసిందంటే రాంగ్ నెంబర్ సార్ అని చెప్పేసి వచ్చి ఏమో సార్ అవును ఎవరు చంపారో నాకు తెలియదు, కానీ నా 2 పిల్లల్ని మాత్రం ఆవిడ చంపింది, అందుకనే ఆవిడతో మాట్లాడలేదు, కానీ పోతే పోనీ 2 పిల్లలే కదా అని చెప్పేసి ఆవిడతో మాట్లాడలేదు, అంతే జరిగిందని చెప్పి అంటంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్ళి విక్టర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేశారు. అయినా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పామంట కదా అని చెప్పి అంటంతో ఏదో తొత్తరలో అలా చెప్పాను కానీ సీరియస్ గా తీసుకోమాకని చెప్పి అంటాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే వెల్లరీకి నాకు జరిగిన గొడవ గురించి ఎందుకు చెప్పాను చెప్పి అంటంతో అది నిజమే కదా, దానికి ఎందుకు భయపడతావు, నీకు నిజం చెప్తాను వింటావా, ఆ రోజు వెల్లరీని చంపింది ఎవరో కాదు ఆ స్పెన్సర్ గాడే, ఎందుకంటే వాడు నడటం వచ్చు, కాకపోతే ఈ విషయం నాకు నా ఫ్రెండ్ ఎప్పుడూ చెప్పాడు కానీ నేనే వినలేదు, దయచేసి నా మాట విని ఆ విషయాన్ని పోలీసులు చెప్పు, ఆ స్పెన్సర్ గాడికి కాలు పని చేస్తానే, నువ్వు వెళ్ళి పోలీసులకి కాలు పని చేస్తానే వాడే ఆ వెల్లరీని చంపాడని చెప్పావు అనుకో అంత క్లియర్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డైరెక్ట్ గా స్పెన్సర్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత స్పెన్సర్ హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు మొత్తానికి ప్రాబ్లం ఉన్న సంగతి నాకు బాగా తెలుసు, నీ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కేసును డీల్ చేసే పోలీసే ఇప్పుడు కూడా ఈ కేసును డీల్ చేస్తున్నాడని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ పేరు పూర్తిగా చెప్తాడు అనమాట. ఇంకా ముఖ్యంగా తన ఫ్రెండ్ రొనాల్డో ఒక అతను మీట్ అయింది కదా, ఒకవేళ వాడే వీడియో ఉండొచ్చు, ఇంకా ముఖ్యంగా ఇంత మందిని హత్య చేశాడు కదా వాడు కూడా వీడియో ఉండొచ్చు అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. అదే సమయంలో ఈ స్పెన్సర్ ఏమంటాడంటే నువ్వు ఒక పెద్ద సమస్యలో ఉన్నావు, అందులోంచి బయటికి రావాలంటే నా దగ్గర ఒక సలహా ఉంది, అదేంటో చెప్పనా, ఆ వెల్లరీని చంపింది ఆ విక్టర్ గాడే అని చెప్పేసి అందరికి తెలిసేలా చేయి, అలా తెలియాలంటే ఆ విక్టర్ గాడిని నువ్వే చంపి వాడికి వాడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని చెప్పేసి అందరికి తెలిసేలా చేయి, ఎందుకంటే పోలీసులు మన అపార్ట్మెంట్ కి వచ్చారు, ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు, ఆ ఎంక్వైరీకి భయపడి విక్టర్ గాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని చెప్పేసి క్రియేట్ చేయి, అంతా సెట్ అయిపోతుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా డౌట్ వస్తుంది. అది అంతా బాగానే ఉంది కానీ విక్టర్ గాడే ఎందుకు ఇదంతా చేయాలని చెప్పి అడిగితే ఎందుకంటే వాడే కొత్తగా అపార్ట్మెంట్ లోకి వచ్చాడు, నిజం చెప్పాలంటే ఈ ఊరికి వాడే కొత్తగా వచ్చాడు కాబట్టి వాడే హత్య చేశాడంటే అందరూ నమ్ముతారని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇక్కడ హీరోయిన్ దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే విక్టర్ ఏది చెప్పినా సరే అంటుంది, స్పెన్సర్ ఏది చెప్పినా సరే అంటుంది, కానీ చివరికి ఏం చేస్తుందో హీరోయిన్ కి తెలియాలా. చేస్తే మరుసటి రోజు సాయంత్రం వీళ్ళ ముగ్గురు కలిసి స్పెన్సర్ రూమ్ లో ఫోన్ చేస్తుంటారు అనమాట. బేసికల్ గా ఇదంతా స్పెన్సర్ ప్లాన్ అనమాట. ఏంటంటే విక్టర్ గారిని ఇంటికి పిలిచి శుభ్రంగా భోజనం పెట్టి వాడు చనిపోయే ముందు రోజు నేను హీరోయిన్ ఉన్నామండి, వాడు ఎందుకో కొంచెం బాధలో ఉన్నాడు, ఆ తర్వాత బాగా మందు కొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు సాయంత్రం సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అని చెప్పేసి క్రియేట్ చేయడానికి ఈ స్పెన్సర్ ఏంటంటే విక్టర్ కి బాగా భోజనం పెట్టి తనని పంపించేస్తాడు అనమాట. సరే అని చెప్పేసి విక్టర్ పాపం ఇది తెలియక వెళ్లి ప్రశాంతంగా రూమ్ లో ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ మాత్రం తన మనసులో ఇంకో ప్లాన్ రన్ చేసుకుంటుంది. ఇదేంటంటే విక్టర్ ఏమంటాడంటే స్పెన్సర్ గనక నా రూమ్ కి తీసుకొస్తే నా రూమ్ బయట పోలీసులు ఉంటారు, అప్పుడు పోలీసులు చూస్తారు కాబట్టి స్పెన్సర్ గా నడుస్తున్నాడు సంగతి అందరికి తెలుస్తుంది, కాబట్టి నువ్వు ఆ పని చేయని చెప్పేసి విక్టర్ హీరోయిన్ కి ఒక సలహా ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు స్పెన్సర్ కూడా విక్టర్ గురించి ఒక సలహా ఇస్తాడు. అదేంటంటే నువ్వు వెళ్ళి విక్టర్ గాడి విండో ఓపెన్ చేసి పెట్టు, ఆ తర్వాత నేను ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా బయటకు వచ్చేసి డైరెక్ట్ గా విక్టర్ గాడి రూమ్ లోకి వస్తా, నువ్వు
నువ్వు కూడా విక్టర్ గారి రూమ్ లోకి వచ్చి మన ఇద్దరం కలిసి విక్టర్ని చంపేద్దాం అని చెప్పేసి స్పెన్సర్ ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. వేసినట్లుగానే మనోడు విక్టర్ని చంపడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో విక్టర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ వాల్రే కేసు డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఈ స్పెన్సర్ గాడి ఇదంతా చేశాడు, కావాలంటే మీరు కూడా మా అపార్ట్మెంట్ దగ్గరకు రండి, వాడు ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా బయటకు వస్తాడు చూడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు అనమాట. వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ స్పెన్సర్ గాడు వస్తాడా లేదని చెప్పేసి. వీళ్ళ ప్లాన్ లో పథకం ప్రకారం హీరోయిన్ విక్టర్ గారి రూమ్ కి డైరెక్ట్ గా ఎంటర్ చేస్తుంది. అదే గ్యాప్ లో ఆ స్పెన్సర్ ఏంటంటే ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా అటు నుంచి వస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మెయిన్ డోర్ నుంచి వస్తే చాలా మంది చూస్తారు కాబట్టి తాను అనుకున్నట్లుగానే ఎమర్జెన్సీ స్టెప్స్ నుంచి బయటకు వస్తాడనమాట. అలా రావటాన్ని పోలీసులు చూస్తారు. మెల్లగా ఈ స్పెన్సర్ ఏంటంటే విక్టర్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత విక్టర్ ని చంపుదాం అనుకుంటే సడన్ గా విక్టర్ లైట్ లాంచ్ చేస్తాడు. సో మొత్తానికి మీరందరూ కలిసి నాకు స్పాట్ పెట్టారని చెప్పేసి స్పెన్సర్ కి బాగా అర్థమైపోతుంది. కానీ స్పెన్సర్ కోపం వచ్చేసి హీరోయిన్ కొట్టబోతుంటే విక్టర్ వెళ్ళి ఆపుతాడు. కానీ స్పెన్సర్ ఏమంటాడంటే ఒరే బాబు దాని సంగతి నీకు తెలియదురా, అదొక జగత్ కిలాడి అని చెప్పేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ స్పెన్సర్ ని కొట్టబోతుంది. ఆ తర్వాత స్పెన్సర్ హీరోయిన్ కొట్టబోతాడు. వీళ్ళ ముగ్గురు కొట్లాట్లో అనుకోకుండా ఆ స్పెన్సర్ పైనుంచి కింద పడిపోయి అక్కడే చనిపోతాడు. ఇదంతా చూసిన పోలీసులు ఏంటంటే విక్టర్ నుంచి పొగుడతారనమాట. మొత్తానికి ఆ కిల్లర్ గాని ప్రాణాలతో గాని శవం గాని మొత్తానికి ఏదోలాగా మాకు కొంచెం ఊరట లభించేలాగా వీడని మాకు దొరికేలా చేశావు, థ్యాంక్స్ బాబు అని చెప్పేసి విక్టర్ ని పొగుడతారు. మరోవైపు హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుందంటే తన ఫ్రెండ్ చౌకి ఇంతమంది అమ్మాయిల చౌకి ఖచ్చితంగా ఈ స్పెన్సర్ గడే కారు కూడా ఉంటాడు, ఎందుకంటే వీడు ఒక కంత్రిగాడు, వీడిని ఇప్పుడు వదిలేసి ఆ విక్టర్ ని చంపేస్తే ఇంకా ఎంతమంది అమ్మాయిలు చనిపోతారని చెప్పేసి హీరోయిన్ ప్రాపర్ గా ప్లాన్ వేసి ఆ విక్టర్ తో చేతులు కలిపి ఈ స్పెన్సర్ గడి జీవితం ఇలా ముగించిందనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.